అదొకటి అమ్మాయి సింగరు చ హ్మ్. చె జరి జరిగే ముందు వాళ్ళ హస్బెండ్ బాగా చూసుకునేవాళ్ళు అది ఇది అంటున్నారుగా. అది హ్మ్. ఎంతవరకు నిజమంటారు? ఒక విషయం చెప్తా. ఫోక్ సింగర్ 'శృతి' చనిపోయిన తర్వాత వీళ్ళ డేటా ఆఫ్ చేసి ఆవిడ మెసేజ్ పెట్టినట్టు. దీంట్లో మా బావకేం సంబంధం లేదు. మా అత్తమామలకేం సంబంధం లేదు. నేను స్వయంగా చనిపోవాలనుకోని అసలు స్వయంగా ఎవరైనా ప్రాణం తీసుకుంటాడా? నా క్వెషన్ ఇది. అసలు హ్మ్. ఎవడైనా సొంతంగా చచ్చిపోయే నిర్ణయం తీసుకుంటాడా? ఏదైనా జరిగితేనే కదా తీసుకునేది. ఏదైనా జరిగితేనే లేకపోతే ఆళ్ళు ఏదైనా చేస్తేనే. అక్కడ నిజానిజాలని కప్పెట్టేశారు భయ్యా. ఇక్కడ ఆడపిల్లకి స్వేచ్ఛ లేదు. ఈ పుట్టింట్లో లేదు, నట్టింట్లో లేదు. ఎక్కడా లేదు. అర్థమైందా? ఆడపిల్లల కోసం ఫైట్ చేయాలి. ఇలాంటి ఆడపిల్లలు ఎంతో మంది, చాలా మంది ఇలాంటి ముసుగులో పడి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. చిన్న వయసు, పెద్ద వయసులు కూడా లేవు వాళ్ళకి. చాలా మందికి ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చినప్పుడు నేను అలాంటప్పుడు సినిమా ఆ! ఫీల్డ్‌కి రప్పీయకూడదు కదా! యాక్చువల్‌గా. లేదు లేదు. సినిమా ఫీల్డ్ కాదు. ఫోక్ సింగర్ అనేది ఫోక్ ఫ్యాషను. సింగర్ ఇప్పుడు. ఆ! సింగర్‌గా రాణించాలని అలా ఆశ. పల్లెటూర్లు పట్టుకొమ్మలు సినిమా అవును. పరిశ్రమకి. అవునా గాదా? అవునవును. అలాంటి పట్టుకొమ్మే మన 'శృతి.' మనం అలా అనొద్దు. నువ్వు సినిమాల్లోకి అవును. రాకూడదంటే ఆళ్ళిష్టం అది. ఆడికి తెలుసు కదా! ఇప్పుడు హ్మ్. ఆళ్ళ హస్బెండ్ ఇప్పుడు సినిమా వన్ ఆఫ్ ఫీల్డ్‌లో ద ఉన్నారంటే సోర్స్ ఇన్‌కమ్ ఎవరు? అవును. 'శృతియే.' 'శృతి' సంపాదించి పెడుతుంటే ఆడు గాడిదలాగా తిని ఏం హ్మ్. జేయాలో తెలియక మరి అది అక్కడ చేసిన దాంట్లో వాడు ఉన్నాడో లేదో క్లియర్‌గా అయితే నేను చెప్పను గానీ కొన్ని రికార్డులు ఇంటే నాకు మతిపోయిందన్నమాట. ఆళ్ళ బాబాయ్ అయితే చాలా అంటే చాలా ఫైట్ చేస్తున్నాడు. ఈళ్ళు ఒప్పేసుకున్నారు బాబు పలానా మీడియాతో మాట్లాడుతున్నాడన్నమాట. హ్మ్. ఆవేదన మీడియా సంథింగ్ ఉంది. ఆయనతో వేదాంతం. ఫోన్ కాల్ మాట్లాడుతుంటే నాకనిపిచ్చింది. హ్మ్. అప్పుడు ఒక క్లారిటీకొచ్చాను. ఓహో! ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన హత్య కాదు. ఇది ఆత్మహత్య కాదు. ఉద్దేశపూర్వకంగానే ఆ అమ్మాయిని ఇప్పుడు ఇచ్చేశారు. ఫీల్డ్ అంటే ఆడు హ్మ్. సాంగ్స్ పాడుతుంటది. అవును. కామెంట్స్ వస్తున్నాయి. అవును. అది కామన్ అవన్నీ. అవును. దాన్ని అనుమాన పడడం తప్పు గదా! ఆ! అంటే ఇప్పుడు ఎలా ఎలా అయిపోయారంటే నేను చెప్తున్నాను కదా! అదే హ్మ్. పదే పదే నేను చెప్పేదేంటంటే ఆడపిల్ల ఎవరైనా ఊరోళ్ళు కనపడతారు. "ఏయ్! శృతి బాగున్నావా?" అంటే ఆడింకా నీకు ఆడితో తిరుగుతున్నావా? లేకపోతే ఆడితో ఇదవుతున్నావా? నువ్వు ఆడితో మాట్లాడుతున్నావేంటి? అది ఇదని పెద్ద సీన్ జేత్తారు. హ్మ్. మగవాళ్ళ బుద్ధి ఎలా ఉంటదంటే అనుమానించడానికి ముందు ప్లేస్‌లో ఉండేది మగోడే. అది నువ్వవ్వచ్చు, నేనవ్వచ్చు ఎవడైనా గాని. కానీ అనుమానించేటప్పుడు ఒక అర్థవంతమైన అనుమానం ఉంటే మంచిదని నా ఒపీనియన్. ఎందుకంటే మగ పుట్టక ఒక అనుమానం పుట్టకే. నేను కాదనను. నాది అనుకున్నప్పుడు అనుమానించడం తప్పు అని కూడా నేను అనను. ఎందుకంటే నాది పవిత్రంగా ఉండాలని ఎవడైనా ఆశిస్తాడు. కానీ అడిగే విధానంలో తేడా ఉంటది. ఎవర్రా? ఏ ఊర్రా? అని ఆళ్ళతో మాట్లాడినప్పుడు నీకు ఒక సొల్యూషన్ వత్తది. ఆ కుర్రోడితో ఆపి మాట్లాడు. ఏమ్మా ఏ ఊరమ్మా మీది? ఇలా మాట్లాడుతున్నాం సుజిత్‌తో అంటే, మేము పలానా ఊరండి. మేమిద్దరం కలిసి చదువుకున్నామండి. ఏదో చెప్తాడు. నువ్వు అది ఏదో చెప్పక ముందే ఈవెన్ని సాధిత్తం మొదలెడతావు. నువ్వు ఆడితో అప్పట్లో లవ్ స్టోరీ నడుపుంటావు, తిరుగుంటావు. అలా ఇలా అని ఏవో క్రియేట్ జేస్తారు. అలాంటి సిట్యుయేషన్ ఏదో జరిగుండొచ్చు ఈ అమ్మాయి లైఫ్‌లో. నాకైతే ఒకటే బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక సెలబ్రిటీ అంటే వితిన్ సెకండ్స్‌లో ఈ చట్టాలు కూడా ఎలా ఉన్నాయంటే నిజంగా చట్టాలని నేను గౌరవిస్తాను గానీ, పోలీస్ వ్యవస్థ కూడా ఎలా ఉన్నారంటే, ఎవరైనా సెలబ్రిటీ అయితే గంటల్లో అన్నీ కూడా వచ్చేస్తా ఉంటాయి స్క్రీన్ మీద. అప్పటికప్పుడే అన్నీ కూడా సెటిల్‌మెంట్ అయిపోతా ఉంటాయి 2, 3 డేస్‌లో. ఇలాంటి చిన్న చిన్న ఆర్టిస్టుల్ని అసలు పట్టించుకోరు. ఒక ఆర్టిస్టే కాదు. ఇవాళ 'శృతి' అయిపోయింది. ఊర్లో పల్లెటూరులో చాలా జరుగుతా ఉంటాయి ఇలాంటియి. అయన్నీ మన ముందు దాకా రావయ్యి. పేపర్‌లో కూడా రాదు. ఎవడికి తెలీదు. కనుమరుగైపోయిన కేసులు చాలా ఉంటాయి. లక్షల్లో ఉంటాయి. నేను ఒకటే చెప్తున్నా. ఎవరిదైనా బాధ్యతగా దాని మీద ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయరు? అంత నిర్లక్ష్యం ఎందుకు? అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఒక సెలబ్రిటీ అనుకో గబగబా పరుగులెడతారు. కాన్వాయ్‌లొచ్చేస్తాయి. పోలీసు క్వార్టర్స్ నుంచి ఎస్కార్ట్స్ వచ్చేస్తారు. పెద్ద రచ్చ చేసేస్తారు. అక్కడ పెద్ద మీడియా మొత్తం వచ్చేస్తది. పలుకుబడి అనేది ఉంటదిగా ఆ! కామన్ ఆ! పలుకుబడి నేను కాదనను. హ్మ్. అది సామాన్యుడికి ఎందుకు అందట్లేదు? వాళ్ళ అంత దగ్గర స్పీడు. ఉండదుగా ఆ! మరి వాళ్ళ కరెక్ట్. దగ్గర ఉండదుగా. అప్పుడు ఎవరు న్యాయ న్యాయ నిర్ణేత న్యాయ నిర్ణేతలు సారీ నిర్ణేతలు ఎవరు? వీళ్ళే. వీళ్ళే పోలీసులే గదా! అవును. పోలీసులే పెద్ద భుజం వేసుకొని చేయాలి కదా పనులు. చెయ్యాలి. అవును. నేననేదది. హ్మ్. నేను ఎవరిని ఏమనట్లా. వాళ్ళకి పలుకుబడి ఉంటది. సెలబ్రిటీస్ ఆళ్ళు. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటది. అభిమానులుంటారు. అదంతా వేరే లోకం. అదంతా కూడా ఒక స్క్రీన్ ప్రొజెక్టర్ అది అనుకో. సామాన్యుడికి రావట్లేదు. సామాన్యుడికి దేవుళ్ళెవరు? పోలీసులే. పోలీసులే. పోలీసులే ఆ టైప్‌లో క్రియేట్ చేయాలి. దీని సా వెనక ఏమన్నా పాలిటిక్స్ వాళ్ళు అష్టం లేదు. ఉందంటారన్నా? పాలిటిక్స్ దాకా ఎళ్ళొద్దు. పాలిటిక్స్ వల్ల ఏమి సంబంధం లేదు గానీ, హ్మ్. ఈ కేస్‌ని సెటిల్‌మెంట్ చేసుకోండి. మీ ఫ్యామిలీ వోలే కదా! హ్మ్. ఏమైనా సరే ఇక్కడ జరిగిన దాంట్లో పోస్ట్‌మార్టం రిపోర్ట్ చెప్పమంటేనేమో చెప్పట్లేదు. అది ఏం జరిగిందో తెలీదు. ఇక్కడ ఏంటంటే సర్దుమటు చేద్దాం. మళ్ళీ కేసులెందుకులే. వాళ్ళు చూస్తే వయసులో పెద్దోళ్ళు వాళ్ళ అమ్మ, నాయన. వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇప్పించండ్రా.
దీన్ని ఎక్కడితో సెటిల్మెంట్ చేసి క్లోజ్ చేద్దాం, మళ్ళీ ఇది కేసు కింద రన్ అవడం ఎందుకు, కోర్టుల వెనకాల తిరగడం ఎందుకు, ఇవన్నీ కూడా వాళ్ళని బ్రెయిన్ వాష్ చేస్తున్నారు అనమాట. ఎవరిని? శృతి వాళ్ళ తల్లిదండ్రుల్ని బ్రెయిన్ వాష్, ఆ పిల్లలు అలా ఆయన యాదవ్ అన్న వాళ్ళ పేరెంట్స్ పేరెంట్స్ వాళ్ళకు కూడా బ్రెయిన్ వాష్ చేసి ఏదో రకంగా సంతకాలు ప్రయత్నం అయితే చేశారు. ఇక అయిపోయింది. శృతిని మర్చిపోవచ్చు, నువ్వు మర్చిపోవచ్చు, నేను మర్చిపోవచ్చు. అన్యాయాన్ని మట్టికి దానికి ఎవడో ఒకడు నాకులాంటి ఉంటానే ఉంటాడో, అది ఉన్నంతసేపు కూడా న్యాయం బతకాలని కోరుకుంటాడు. కాబట్టి ఏ ఒక్క విషయాన్నైనా సరే శ్రద్ధతో ఇవాళ శృతి అవ్వచ్చు, రేపొద్దున ఆ ఇంటి పక్కన ఇంకొక ఎవరో అవ్వచ్చు, ఇంకో శృతియో లేకపోతే లావణ్యో ఎవరో అవ్వచ్చు. ఎవరో ఒకరు ఒక ఆడబిడ్డ మాన పాన రక్షణకి పోలీసులు ఎప్పుడు కూడా ముందుంటే నేను చాలా సంతోషిస్తాను. ఆ విషయంలో అందరూ కూడా వెనకబడి ఉంటున్నారు. అది కొంచెం నాకు నచ్చట్లేదు. ఇది ఇక క్లోజ్ అయిపోయినట్టు, ఆల్మోస్ట్ కేసు క్లోజ్ అయిపోయింది. అంతే. కానీ అది జరిగింది సరిగ్గా ఎంక్వైరీ చేస్తే అది మర్డర్. ఖచ్చితంగా చెప్తున్నా, అది ఆత్మహత్య కాదు, అది ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యే అని నేను చెప్పగలను. ఈ ఆడియోస్ అన్ని అంటే నాకు ఇవన్నీ విన్న తర్వాత ఒక క్లారిఫికేషన్ వచ్చింది. సారీ శృతి, నేనైతే నేను జనాల్లోకి వెళ్ళేలాగానే కొంత ప్రయత్నం చేశాను. మరి జనాలు కూడా యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు, కానీ ఇక ఇక్కడతో ఇది అయితే ముగుస్తుందని నాకు అనిపిస్తుంది. మీరు మీడియాలో ఉన్నారు కదా, అక్కతో ఏమైనా ట్రావెల్ చేసిరా ఇంత ముందు మీరు? అంటే ట్రావెల్ అంటే కొంతమంది వెళ్ళారు, నాకు తెలుసు, పేరు తెలుసు, పలానా ఫోక్ సింగర్. నేను కొన్ని ఇంటర్వ్యూలో చూసేవాడి అనమాట. ఈ అమ్మాయి చలాగ్గా మాట్లాడడం, చిన్న పిల్ల భయ, పెద్ద వయసు ఏం లేదు, చిన్న పిల్ల, నాకు తెలిసి అరౌండ్ 25 years బిలో. అదే ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యి లవ్ మ్యారేజ్ చేసుకున్నాను కదా. అదే ఇన్స్టాగ్రామ్ లో ఇది ఒకటి చెప్పాలి భయ్యో,